మద్రాస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విలువైన సిఐడిని పోగొట్టుకుంది. వర్మ మనకిక లేడు. డబుల్ 911 వస్తాం డాక్టర్. మా దారి గడ్డు నిలిస్తే ఇలాంటి వర్మలు 1000 మంది చస్తారు. వర్మ అరచేతిలో 9911 అని ఏదో కార్ నెంబర్ వ్రాసి పెట్టుకున్నాడు. ఆ నెంబర్ గల కారునో లారీనో అతను చెక్ చేసేటప్పుడు ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడు. అది ఏ జిల్లాకి చెందిందో మనకు తెలియటం లేదు. MDTయా, MDSIMSYయా, KLRA, APQయా? దేనికి ఎందుకు ఇంత ఆలోచన? RTO ఆఫీస్ ఫోన్ చేసి 9911 నంబర్ గల బళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకో. ఎస్ సార్. ఈ కారు గల వాళ్లకు స్మగ్లింగ్ వ్యాపారానికి తప్పకుండా సంబంధం ఉండే ఉంటుంది. అవసరమైతే వాళ్ళ ఇల్లు సోదా చేయడానికి కూడా వెనకంజ వేయకు. ఆల్రైట్ సార్. దీన్ని బట్టి చూస్తే హంతకులు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు. నువ్వే కేసును స్వయంగా నిర్వహిస్తున్నావని వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. సో అడుగడుగు నా ఆపద, జాగ్రత్త. ఫైన్ ఫైన్, వాట్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. ఐ లైక్ యూ వెరీ మచ్. నువ్వు బాక్సరా నాకేం అర్థం కాలేదా? నేను అమెరికాలో ఉన్నందువల్ల ఇండియన్ బాక్సింగ్ ఎప్పుడు చూడలేదు. స్టన్ అయిపోయాను అనుకో. వాట్ ఈస్ ఎప్పసప్ప? ఎస్ బా, రండి కూర్చోండి. నమస్కారం అండి. రా భాస్కర్ రా, కూర్చోండి. దట్స్ ఆల్ రైట్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మరేం పర్వాలేదు, ఇద్దరు కూర్చోండి. థ్యాంక్ యూ. పద్మ, వీరెవరు? వీరు జాలంపల్లి జమీందార్ మిస్టర్ దాస్. ఈవిడ మిస్ పుష్ప అని ఆయన గారి. వాట్ మిస్టర్ దాస్? నేను సరిపెట్టుకుంటానా. మా వదిన గారు. ఐ సీ. గుడ్ మార్నింగ్. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మా అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్? వాట్ మిస్టర్ దాస్, ఇన్స్పెక్టర్ అంత భయపడుతున్నారు? మీరు ఎప్పుడు అమెరికాలో ఇన్స్పెక్టర్ చూడలేదా? అది ఇన్స్పెక్టర్ అమెరికాలో నేను చూడకపోవడం అంటే అంతా మన క్లోజ్ ఫ్రెండ్స్ కదా. రోజు క్లబ్లకి వెళ్ళడం, రావడం, పోవడం, చీటాడడం. ఇక్కడ మనకి ఎవరు తెలుసా? పుసప, ఇక్కడ నుంచి మూవ్ అవడం బెటరా? అరే కూర్చోండి, మా అన్నయ్య ఇప్పుడే వచ్చేస్తాడు. వస్తారా? రామయ్య. వీళ్ళంతా ఎవరమ్మా? వీరు VIP, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, జాలంపురి జమీందార్ మిస్టర్ దాస్. జాలంపురి జమీందార్ మిస్టర్ దాస్. గ్లాడ్ టు మీట్ యూ సార్. సారీ టు మీట్ యూ సారా. తమరా? బాగున్నారా? ఇంతవరకు బాగానే ఉన్నాను సారా. మీరు వచ్చిన తర్వాత చలే జ్వరం 105 తగిలింది సారా. ఇవాళ మీ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చిందిరా? 2 సార్లు సారా. ఓన్లీ 2 times. రాబడి ఎంత? ధరలన్నీ పెరిగిపోయినాయి కదా సారా. అదే సారా, ధరలన్నీ పెరిగిపోయినాయి కదా. సీసాక 5 రూపాయలు పెంచాను సారా. ఏంటి సార్, మీరు ఏదేదో అడుగుతుంటే ఆయన ఏదో చెప్తున్నాడు. అసలు అదేమిటంటే వీడు ప్లాట్ఫామ్ లక్షాధికారి. ఎస్ సార్. అమ్మ చచ్చిపోతుందని 10 రూపాయలు వసూలు చేస్తుంటాడు. ఎస్ సార్. ఏంటి అమెరికా లండన్ గ్యాస్ కొట్టా? చివరికి ఈ ఊరు ప్లాట్ఫామ్ సరికేనా? పుష్ప, వదలవయ్య చెయ్యే. పుష్ప వదలమంటే పుష్ప. సార్ ముందు ఇటు పెడతానికి చేయండి. ఇవరా ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చూడు బ్రదరా, సారా కావాలంటే మీ చెల్లెల్ని అడగండి, భాస్కర్ని అడగండి. ఇదే కలిసి వచ్చిన అదృష్టమే కానీ కన్ను వేసి పెట్టరాలేదు సారా. టోపీ పెట్టుకుంటారా? నువ్వు యథార్థమే చెప్తున్నావా? ప్రమాణంగా చెప్తున్నాను సారా. రోజు 10 సార్లు చచ్చిపోయి మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను సారా. ఏమిటిది? అదేదో బయట ఉందా ప్లేమతో గిమ్మతో ఏదో మౌతా. ఆ కారులో కదా భాస్కర్ సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారా. భాస్కర్, బయట ఉన్న ప్లైమౌత్ కార్ ఎవరిది? మాదేనండి, డాడీ రీసెంట్ గా కొన్నారు. ఐ సీ. సారా, ఈ సూటు గిట్ట డమ్ డమ్ లాంటిలో పట్టుకొచ్చానా, వాళ్ళకి ఇచ్చేయాలా. ఈ టోపీ మా పక్కింటి అయింది, కావాలంటే పెట్టి మీరే ఉంచుకోండి సారా. వెళ్ళొస్తాను సారా. నేను ఐజీతో మాట్లాడితే గానీ ఏ సంగతి చెప్పలేదు. ఏంద్రా పెట్టి సంగత? అవును. సరే, దాని ద్వారా ఏ లెక్క ఉందో అలా కానివ్వండి సారా, అలా కానివ్వండి. ఇది సార్ జరిగిందయ్యా. మనిషికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు
అదే పరిగెత్తుకుంటూ వస్తుందంటారు పెద్దలు జాక్ పట్లాగా. నాకు ఆడదాని మూలంగా కదా వచ్చిందా, కానీ ఆ ఆడదెవరో ఏంటో తెలియట్లేదా? అవును సార్, వీడు సీసాలు పగలగొట్టేవాడే కానీ ఇనపెట్టెలు పగలగొట్టేవాడు కాదు. ఓ రోజు ఈరి దగ్గర కూడా పగలగొట్టాను సార్. వెంటనే నా చొక్కా పట్టుకుని ఒరే నీ అమ్మని చూపించరా అని అడిగారు సార్. బాటిల్ బయలుపడి సార్, డబ్బు మట్టు రాలేదు. ఆ రోజు అంతా లాసే. ఆ రోజు లవర్స్ క్లబ్ లో నీకు డబ్బిచ్చిన వాళ్ళని, నీ దగ్గర నుండి అపహరించడానికి ప్రయత్నించిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? సార్ మీరు ఎప్పుడైనా కెమెరా చూసారా? కెమెరా నేను కెమెరా లాంటి వాడిని. నేను గట్టిగా మనిషిని చూశానంటే బ్రెయిన్ లో ఫోటోలో ప్రింట్ అయిపోతుంది. ఇక మీదట వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వివరాలు రాకపోకలు తెలుసుకొచ్చి నాతో చెప్పు. అలాగే సారా. దాస్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, చాలా రహస్యం. అదేమిటి సారా, ఈ చెవిలో వినది ఈ చెవి కూడా తెలియదు. వస్తాను సారా. ఏ సార్ పిలిచారా? పెట్టి ఈ డబ్బు నాదనుకున్నాను సారా. ఈ టోపీ నాదే. వస్తాను సారా. సార్, ఈరోజు MSY 9911 కార్ చూశాను. అది దయానిధి గారిది. వారి ఊళ్ళో చాలా పెద్ద మనిషి సార్. ఎవరైతే నీకే, డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఆల్ రైట్. ఎవరు లోపల? ఇంట్లో ఎవరు లేరా? అవును బాబు. వారు బయటికి వెళ్ళారే. మరి నువ్వెవరు? నేను వారి అబ్బాయిని, రాజాని. 3వ క్లాస్ చదువుతున్నాను. అది సరే, మీ అమ్మగారు లేరా? లేదు, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని నాన్నతో చెప్పాడు. అలాగా? మా నాన్న నన్ను ఒంటరి వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో పోతుంటాడు. ఏ? నాన్న చేసే పని చాలా ప్రమాదం, ఇంటికి తిరిగి రాకపోవచ్చు కూడా. అందుకని నన్ను ఒంటరిగా ఉండటం నేర్చుకోమని నాతో చెప్పి వెళ్ళాడు. ఇక నువ్వు ఒంటరిగా ఉండడం అవసరం లేదు రాజా, నాతోనే ఉందువు గాని. ఇక మీ నాన్న తిరిగి రానే రాడు. ఏం సార్? మీ అమ్మను వెతుక్కుంటూ మీ నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు బాబు. సార్ సార్ సార్. రాజా, ఏడవకు, ఏడవకూడదు. ఇక నుంచి నేనే నీకు నాన్న. నన్ను నాన్న అని పిలువు రాజా. నిజంగా పిలవమంటున్నారండి? అవునరా రాజా. నాన్న. రాజా. నాన్న. రాజా, చూడు రాజా, నీకు నాన్నే కాదు, అమ్మ కూడా ఉంది. పద, మన ఇంటికి పోదాం. వచ్చే పుట్టినరోజు నాటికి నువ్వు ఒక బిడ్డనెత్తుకోవాలి లక్ష్మి. నీ మాట ఫలిస్తే నాకంతకంటే ఏం కావాలి? ఊరికే ఆశీర్వాదాలు పొందితే మాత్రం ఏం లాభం? అసలు పోలీస్ ఇన్స్పెక్టర్లను, డాక్టర్లను పెళ్లి చేసుకోకూడదు. ఏం డాడీ? ఏముందిరా, ఒకడు నేరస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మరొకడు రోగుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ డాడీ. ఏం లక్ష్మి? ఊరుకోండి బాబాయ్. ఊరుకుంటేలా అమ్మా, మన శేఖర్ను 4 మాసాలు సెలవు పెట్టి నిన్ను కాశ్మీర్ తీసుకెళ్లి జాలీగా సరదాగా కాస్త తిప్పి తీసుకురమ్మని చెప్తానంటు. తీసుకో భాస్కర్. వద్దండి. ఏ? నువ్విస్తే తీసుకుంటాడా లక్ష్మి? పద్మ వచ్చి తన చేతులతో అందిస్తేనే అయ్యగారికి జ్యూస్ రుచిస్తుంది. ఏమిటి మావయ్య వేళాపడం చేస్తున్నా? నీ చేత్తో ఇస్తే గాని భాస్కర్ జ్యూస్ తాగట్ట పద్మ. పోవుదనా, నువ్వు కూడా మావయ్యతో కలిసి ఎగతాళం చేస్తున్నావు. ఏంటమ్మా నువ్వు మాటల్లో పడ్డావు? యువతల మావాడు కుతకుతలు ఆడిపోతున్నాడు. త్వరగా నీ చేత్తో జ్యూస్ ఇవ్వమ్మా. ఒరే నాన్న, జ్యూసు ఫేసులో లేదురా, గ్లాసులో ఉంది. వదినా, అన్నయ్య ఇంకా రాలేదే? ఎందుకు రాలేదు తెలుసా? పుట్టినరోజు పండుగ లక్ష్మి శేఖర్కి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఉండదు. అన్నయ్య, వదినకి ఏం కానుక తెచ్చా? 3 ఏళ్లుగా మీ వదినే ఒక కానుక అడుగుతూనే ఉన్నది. అదేమిటో అడిగి తెలుసుకో. ఏమిటి వదినా? ఓ నెక్లెసా? నెక్లెస్ మాట్లాడుతుందా, నవ్వుతుందా, చిందులేస్తుందా? ఏంటప్పది? ఓ ఐసి, ఉంగా ఉంగా కాపాయా. ఇన్నాళ్లుగా అనుగ్రహించని వరాన్ని దేవుడు ఈనాడు అనుగ్రహించాడు. ఏమిటన్నయ్య?
మీ వదిన పుట్టినరోజు పండక్కి నా కానుకేమిటో తెలుసా? రాజా రా, బయలుదేరా. లక్ష్మి, మనకు కన్నబిడ్డలు లేకపోయినా కలిసొచ్చిన ఈ బిడ్డని ప్రేమతో ఆదరిస్తావనే నమ్మకంతో తీసుకొచ్చాను. రా బాబు, నీ పేరేమిటి? నా పేరు రాజా. రాజా. ఇదిగో పద్మ, ఈ కొత్త బట్టలు రాజాకి వేసి తీసుకురా. హలో భాస్కర్. హలో శేఖర్, ఈ రోజు కూడా ఇంత లేట్గా రావటం? రావోయ్ శేఖర్, రారా. నమస్కారం మామయ్య. కూర్చో కూర్చో. ఈ రోజైనా సెలవు పెట్టకూడదు. అది సరే కాని ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి తండ్రి ఒక పెద్ద దొంగల ముఠాకు చెందినవాడు. అతను చేసిన తప్పులు తెలుసుకుని మంచి మనిషిగా మారినందుకు ప్రతిఫలంగా ఖూనీ చేయబడ్డాడు. పాపం తల్లి తండ్రి లేని అనాథం పెంచి పెద్దవాణ్ణి చేసి సమాజంలో ఒక వ్యక్తిగా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. శేఖర్, ఈ రోజుల్లో నేరస్తుల బిడ్డలంటే ఎవ్వరూ జాలి కూడా చూపించరు. నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండి కూడా ఈ పని చేస్తున్నావంటే ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. ఇందులో నేను చేసిన ఘనకార్యమేముంది? నిజంగా మెచ్చుకోవలసింది మిమ్మల్ని. ఈనాడు నేను ఇలా ఇన్స్పెక్టర్ గా ఉండటానికి, మా కుటుంబం ఇంత అభివృద్ధి చెందటానికి కారణం మీరేగా. అవును బాబాయ్, సమయానికి 50,000 రూపాయలు అప్పిచ్చి ఆదుకుని చితికిపోయిన మా కుటుంబాన్ని గట్టెక్కించింది మీరేగా. ఏనాడో ఇచ్చిన అప్పు ఈనాటి వరకు తిరిగి అడకపోగా అదే మీ ధర్మంగా భావిస్తున్నారే. మీ గొప్పతనం ముందు మేమెంత బాబాయ్. బాగుంది బాగుంది. ఇలా ఒకరిని ఒకరు పోడుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతే ఉంది. అనుకోకుండా రాజా కూడా వచ్చాడు. ఇంకా ఆలస్యం ఏంటి? త్వరగా బర్త్డేకే కట్ చేయించండి. నువ్వు జోక్స్ కట్ చేస్తూనే ఉండు. లక్ష్మి వెళ్ళి బర్త్డే కేక్ కట్ చేస్తుంది. నీకు మనవలు మునిమనవలు పుట్టే వరకు నీ పుట్టినరోజు పండుగ ఇట్లాగే చేసుకోమ్మా. డాడీ డాడీ కూర్చోండి. పద్మ, ఒక గ్లాస్ మంచిది తీసుకురా. మామయ్య, డాక్టర్ ఫోన్ చేయమంటారు? నువ్వేం కంగారు పడకు శేఖర్, అప్పుడప్పుడు నాకు ఇలా వస్తూనే ఉంటుంది. ఇట్ విల్ బి ఆల్ రైట్. మా డాడీ గెస్ట్ హౌస్. ఏం డాడీ, ఇంటికి వెళ్దామా? పోదాం. చాలా బాగుంది. అది నీకే రాజా. ఇదేమిటండి? అండి అనకూడదు, అమ్మా అని పిలవాలి. అమ్మా. రాజా, ఇందులో ఏముంది? విప్పి చూడు నాన్న. మీ భార్య పుట్టినరోజు పండక్కి మా బహుమతి. ఏమిటన్నయ్యా? లంచం. ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా పంపారా? ఎస్ సార్. మిస్టర్ శేఖర్, నీ నిజాయితీ పోలీస్ డిపార్ట్మెంట్కే గర్వకారణం. నీలాంటి ఇన్స్పెక్టర్ 100కి 1 ఉంటాడు. లంచం పంపిన దుర్మార్గులు నువ్వు డబ్బుకు లొంగలేదని తెలియగానే నిన్ను ఊరికే వదిలిపెట్టారు. నెక్స్ట్ స్టెప్ నీ ప్రాణాలకే గురి చూస్తారు. సో అడుగడుగు నా ఆపద, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్.